నీ పేరేంటండి? ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పట్టా కాగితాల కోసం వచ్చారు. మరి ఇచ్చారా? మరి ఈ వయసులో మీకు ఎంత వయసు ఇప్పటికి? ఎన్నేళ్ళ నుంచి పోరాడుతున్నారు పట్టా కోసం? 15 సంవత్సరాల నుంచి పోరాడు. మరి ఈ వయసులో నీకు పట్టా ఎందుకోసం ప్రయత్నం చేశారు? ఇప్పుడు దాకా ఎందుకు రాలేదంటారు? ఒక్క నిమిషం అర్థం చేసుకొని ఇచ్చారు. మరి గత ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా మీ ఏరియాలో, ఆ ఎమ్మెల్యే గారు మరి పెట్టుకోలేదు అప్పుడు? మరి ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఎందుకు వచ్చి పెట్టారు? మరి అంటే వస్తుందని అసలు ఊహించారా? మరి ఈ గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు, ఏం ఇవ్వట్లేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేదు, నీకేమైనా పథకాలు వస్తున్నాయా? ఏం ఇస్తున్నారు పథకాలు నీకు? వస్తున్నాయి. అంటే నువ్వు బతకగలుగుతున్నావు? నీ సొంతంగా బతకగలుగుతున్నావా? నీ సొంతంగా నువ్వు బతకగలుగుతున్నావా ఈ వయసులో? అంటే పెన్షన్ అంతకుముందు 3000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎంత వస్తుంది నీకు? ఎన్ని రోజులకి వచ్చింది 4000 అనేది? ఒక్క నిమిషం ఆగమ్మా, ఆయన చెప్పనేమ్మా. మొన్న ఎక్కడికి ఆయన వస్తుంది. మరి ఆయన 3000 ఇస్తా అన్నాడు, ఎన్ని రోజులకి ఇచ్చాడు? చేశారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఏం ఇవ్వట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు, పెన్షన్లు ఇవ్వట్లేదు, నేను వస్తే అన్ని ఇచ్చేసేవాడిని అంటున్నాడుగా. మరి ఆయన అంటున్నాడు, నిన్న అంటున్నాడు ఒక సీట్ కూడా గెలవరు, సింగిల్ సీట్ కే పరిమితం అవుతారు. నిజంగా నీ గవర్నమెంట్ నెక్స్ట్ ఒక సీట్ అవుతుంది అంటావా? ఇంకోటి చెప్పనా, మొక్కల డబ్బులు 4 సంవత్సరాలు అందరికి వచ్చినాయి. నాకు 5వ సంవత్సరం వస్తుందో రాదో అనుకున్నా. మరి లాస్ట్ వేసాడు ఆయన, ఏమనుకున్నాడు తెలియదు. మొక్కల డబ్బులు 4 సంవత్సరాలు లాస్ట్ గా ఏమేసాడు, ఓటు కోసం వేసాడు వాళ్ళని అనుకున్నా. మరి మోసం చేసి గెలిచాడు ఈయన చంద్రబాబు నాయుడు. అవన్నీ మోసాలు ఆయన చేశాడు అనుకున్నారుగా, ఈయన చేశాడని. మరి నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ మీద, మోసం చేయరు అని నమ్మకం ఉందా నీకు? ఉంది, ఉండాలిగా మనిషి. నేను 2 రకాలుగా మోసపోయి, ఒకసారి మా ఇల్లే అబద్ధాలు చెప్పి రాపించుకున్నారు మా తాతలా. వేలు ముద్ర వేసేసా, డబ్బులు ఇచ్చామనమంటే అన్నారు. అంటే కొంతమంది పట్టాలు ఏదో పేదల భూములు కూడా ఆక్రమించుకున్నారు గత ప్రభుత్వంలో నాయకులు. అట్లా గోళ్ళ జరిగినాయి. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా నీకు పట్టా వచ్చింది, ఎలా అనిపిస్తుంది ఇప్పటికి? ఎట్లా రాసి పెట్టుంటే టైంలో అట్లా జరిగితే అట్లా జరిగింది జనాన్ని.